నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. గణనాథునికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి వేదయపాలెం నుంచి మరిన్ని సమాచారం అందిస్తారు. నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి తెలుగువారి ఏదైతే తెలుగువారికి సంబంధించినటువంటి తొలి పూజలు అందుకునేటువంటి గణనాథుని యొక్క వినాయక చవితి వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గణనీయంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా వినాయక చవితి వేడుకలు అనేక సెంటర్లో కూడా మనం చూస్తే వేదాయపాలెం సెంటర్తో పోలిస్తే అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక సెంటర్లో భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసి ఆ వినాయకుని యొక్క నమూనాలు ఏర్పాటు చేసుకొని భారీ కటౌట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు యొక్క వినాయక చవితి వేడుకలు అయితే జిల్లా వ్యాప్తంగా అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల నుంచి 5 రోజులు, 5 రోజుల నుంచి 9 రోజుల పాటు కూడా ఈ యొక్క వేడుకలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైభవంగా జరిపేందుకు ఈ యొక్క ఉత్సవ కమిటీ సంబంధించినటువంటి ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళు చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం నేను వేదాయపాలెం సెంటర్లో ఉన్నాను. వేదాయపాలెం సెంటర్కి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వినాయక చవితి యొక్క వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తొలి పూజను రూరల్ సంబంధించినటువంటి అయితే గిరిధర్ రెడ్డి కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో వేదాయపాలెంకు సంబంధించినటువంటి మండపంలో ఉన్నటువంటి ఆ వినాయకుని యొక్క ఆ దేవదేవుని యొక్క వినాయకుని నమూనా మనం చూస్తే చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దాదాపు కూడా ఇది 9 రోజుల పాటు కూడా ఈ యొక్క వేడుకలు జరిపేందుకు కూడా ఇక్కడ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే వినాయక చవితికి సంబంధించినటువంటి వేడుకలు మాత్రం 9 రోజులు రకరకాలైనటువంటి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతాయి. వేదాయపాలెం సెంటర్కి సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఈ యొక్క వినాయక చవితి వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. వినాయక చవితి వేడుకలు ఏ విధంగా కొనసాగుతాయి, అయితే ఈ యొక్క 9 రోజుల పాటు జరిగేటటువంటి వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ మండపం అంతా కూడా చూస్తే సెట్టింగ్స్ అయితే భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసుకొని ఆ వినాయకుని యొక్క నమూనాలు అయితే భారీ సెట్టింగ్లో ఏర్పాటు చేసుకో ఉన్నారు. ప్రత్యేకించి కూడా నెల్లూరు నగరంలో భారీ ఎత్తున కూడా ఈ వినాయక చవితి వేడుకలు జరుపుతూ ఉంటారు. లక్షల్లో కోట్ల రూపాయలు కూడా విరాళాలు సేకరిస్తారు. ఆ వినాయకుని యొక్క చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయని ఒక ఉదాహరణ ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదాయపాలెం సెంటర్లో జరుగుతూ ఉన్నాయి. సో మనతో పాటు కొంతమంది సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. చెప్పండి సార్, ప్రతిసారి కూడా మీరు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఏంటి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? మేము గత 29 సంవత్సరాలుగా 1993 సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి చిన్ననాటి స్నేహితులు మన ఈ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి చిత్తలూరు సుందరరామ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇంత ఒట్టిందన్నట్టుగా ప్రతి సంవత్సరం దాతల సహకారంతో ఈ ఉత్సవాలను మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈసారి హైదరాబాద్ నుంచి సుందర కళాకారు అనే శిల్పికాడి నుంచి తీసుకొచ్చాం. ముక్కోటి దేవతల సిద్ధి వినాయకుడు అనే విగ్రహాన్ని ఈరోజు మనం ప్రదర్శించాం. ఇక్కడ ఇప్పుడే రూరల్ శాసనసభ్యులు గారి సీతారెడ్డి గారి సోదరులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఫస్ట్ పూజలు అందుకొని బయలుదేరి వెళ్ళారు. అలాగే ఈరోజు ఈ పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిన ఈ గణేశుడు మా సిద్ధి వినాయకుడు 2వ రోజు ఉట్టి మహోత్సవం, 3వ రోజు పీజీఎం ఈవెంట్స్ వారిచే పాట కచేరీ, 4వ రోజు అన్నదాన కార్యక్రమాలు, 5వ రోజు ఆదివారం 31వ తారీఖున ఈ బాణాసంచా మేళతాళాలతో మా ముక్కోటి దేవతల సిద్ధి వినాయకుని నిమజ్జానికి బయలుదేరి వెళ్తాం. కావున అందరూ ఈ 26, 27, 28, 29 ఉండే డివిజన్ ప్రజలందరూ ఇచ్చేసి మా సిద్ధి వినాయకుని ఆశీస్సులు పొందగలరని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మాకు సహకరిస్తున్న దాతలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా స్టార్టింగ్ నుంచి కూడా మీరే ఉన్నారు. ఈ యొక్క వేదాయపాలెం సెంటర్లో చాలా వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఏంటి ఈసారి ప్రత్యేకత ఏంటంటే? ఈసారి మీరే చెప్పారు కదా, సినిమా సెట్టింగ్ లాగా చేశారు, బాగా చేశారని. ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకి, మన ప్రైమ్ నైమ్ తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో మరి కొంతమంది కూడా సభ్యులు ఉన్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడు చెప్తాండి. ఈరోజు మీ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పడుతుంది?
భక్తులకి ఈరోజు దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 మంది ఈవినింగ్ పూజలు అందుకుంటారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా కమిటీ అన్ని ఏర్పాట్లు తీసుకుంటుంది. ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేయడము, ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా మా కమిటీ సభ్యులే తీసుకున్న జాగ్రత్త. ఈసారి ప్రత్యేకత ఇంకా ముందుగా తెలుగు ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి హైదరాబాద్లో సుందర కళాకార్ నుండి ఈ బొమ్మను తీసుకురావడం జరిగింది. ఈ బొమ్మలో ప్రత్యేకత ఏమిటంటే అష్టదేవతలు ఈ బొమ్మలో ముద్రించడం జరిగింది సిద్ధి వినాయకుడు పైన. అది ప్రత్యేకంగా నెల్లూరుకి మేము హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ బొమ్మని చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే రాత్రి అయిందంటే భక్తులంతా కూడా భారీ ఎత్తున రావడం జరుగుతూ ఉంది. వాటన్నిటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నారా ఉత్సవ కమిటీ సభ్యులంతా? ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చినా ఈ వేదాపాలెం గణేష్ ఉత్సవ కమిటీ ప్రసాదాలు కానీ ఏ లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అంతేవిధంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ఇది ఉంది. ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలం పాటలో వచ్చే డబ్బులు సగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటాం. గతంలో కూడా 150,000 రూపాయలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారికి, అదేవిధంగా ఆమంచల చెందినటువంటి చిన్న పాపకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలం పాటలో వచ్చే డబ్బుల్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాము అని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా కొనసాగిస్తున్నారు. వినాయక చవితి వేడుకలు కూడా యాక్చువల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి బొమ్మలే ముద్దు అనే యొక్క నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఎలా జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు, మన జిల్లా వ్యాప్తంగా ఈ వేడుకలు? ఈరోజు సిద్ధి వినాయకుని ఆశీస్సులతో మన వేదాపాలెం సెంటర్ యొక్క కమిటీ క్రమశిక్షణతో గత 30-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. గత వైభవంగా ఈ నెల్లూరు నగరంలో ఒక ప్రథమైన స్థానంలో ఈ యొక్క వేదాపాలెం కమిటీ నిలబడి వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఘనంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కానీ అన్నీ కూడా ఈ నెల్లూరు వేదాపాలెం గణేష్ కమిటీ నిర్వహించుతుంది. మీరు ఫైనల్గా చెప్పండి సుందరరావు రెడ్డి గారు, మొత్తానికైతే నరేష్